అని చెప్పనేసరికి, ఆహా అది కాదు, డబ్బులు ఆల్రెడీ పంపించాను కదా, ఎందుకు పదే పదే డబ్బులు డబ్బులు అంటావు? పైగా నేను పార్లర్లో వర్క్ చేస్తున్నాను కానీ పార్లర్లో వర్క్ చేయడం ఏంటి? పార్లరే నీది కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అత్తగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మరీ నువ్వు పార్లర్ పెట్టావని తెలుసు. పార్లర్లో బోలెడు డబ్బులు వస్తాయి, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. ప్రతీ నెల నాకు 50,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఇవ్వకపోతే అప్పుడు నీ గురించి నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పనేసరికి, ఇవ్వలేను, నా వల్ల కాదు, నేనింకా అన్నింటికి తెగించేశాను, ఏదైతే అదే చేసుకో, నేనైతే డబ్బులు ఇవ్వలేను అని ఫోన్ పెట్టేస్తుంది. అదేంటే వాడితో అలా మాట్లాడావు? వాడు గనక నీ గురించి ఇంట్లో చెప్పేస్తే అనగాని, చెప్పేస్తే చెప్పేనివే, నేను మాత్రం భరించలేకపోతున్నానే. ఎన్ని రోజులు భరించాలి, ఎంతని భరించాలి? ప్రతీ నెల 50,000 రూపాయలు నాకే రావడం లేదు. అంతో ఇంతో వస్తూ ఉండేసరికి వాడికి ఇస్తుంటే ఇంట్లో నేను ఏం మేనేజ్ చేయాలి? పైగా ఆ గుణగాడి దగ్గర నాకు అప్పు పెరిగిపోతుంది, వడ్డీ కూడా సరిగ్గా కట్టడం లేదు. ఇప్పుడు ఆ గుణగాడి దగ్గరే మీనా బాలు గొడవ పడ్డాడు. ఇప్పుడు ఆ విషయం బయటపడితే నా పరిస్థితి ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రోహిణి కాస్త ఆ టెన్షన్లో ఉండి వర్ధన్తో ఇలా మాట్లాడుతుంది. చెప్తానే, నేనంటే నీకు భయం లేకుండా పోతుంది కదా, నీకు ఆ ఇంట్లోనే స్థానం లేకుండా చేస్తాను. నాతో ఇంత పొగరగా మాట్లాడతావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనే అని చెప్పి వెంటనే తన పెళ్లి ఫోటో ఆల్రెడీ తీసుకున్నాడు కదా, ఆ ఫోటోని పెద్ద ఫ్రేమ్లా చేయిస్తాడు. పెద్ద ఫ్రేమ్లా చేయించి ఫోటోతో సహా ఇంటికి వస్తున్నానని వాయిస్ మెసేజ్ పెడతాడు. రోహిణి వాయిస్ మెసేజ్ చూసుకోదు, ఎందుకంటే పార్లర్కి వెళ్ళడమే ఆలస్యంగా వెళ్ళింది కదా, సో కొంచెం బిజీగా ఉండడంతో వాయిస్ మెసేజ్ చూడదు. ఇది నేను మెసేజ్ పెట్టినా కానీ చూడడం లేదు. దీనికి ఎంత పొగరు పెరిగిపోయింది, దీన్ని ఇలా కాదు, అస్సలు వదిలిపెట్టకూడదని చెప్పి ఇంకా వర్ధన్ కాస్త నేరుగా ఇంటికి వస్తాడు. ఎవరు బాబు నువ్వు అని చెప్పాను కానీ, రోహిణి లేదండి అని చెప్పనేసరికి, రోహిణి పార్లర్కి వెళ్ళింది బాబు అని చెప్పాను కానీ, అర్జెంటుగా ఇంటికి రమ్మనండి, తన కోసం వర్ధన్ వచ్చానని చెప్పండి, వాళ్ళ డాడీ పంపించారని చెప్పండి అని చెప్పనేసరికి, నువ్వు వాళ్ళ డాడీ పంపించిన మనిషివా బాబు, మలేషియా నుంచి వచ్చావా అని చెప్పాను కానీ, ముందు రమ్మని చెప్పండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏం తీసుకొచ్చానో మీకే చెప్తాను అని చెప్పనేసరికి కవర్లో పెట్టుకుని వస్తాడు. ఏంటి బాబు అది అని చెప్పాను కానీ, తను రమ్మనండి, తనకే చూపిస్తాను, అప్పుడు మీకు ఇస్తాను కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా రోహిణికి ఫోన్ చేస్తుంది ప్రభావతి. అప్పటికే 2-3 సార్లు చేస్తుంది. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ, నీ గురించి ఎవరో వర్ధన్ అంటమ్మా, నీ గురించే వచ్చారు, కవర్తో కూడా ఏదో తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏం పేరు అత్తయ్య అని చెప్పాను కానీ, వర్ధన్ అంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే అత్తయ్య ఏమైనా చెప్పాడా అనగానే, లేదమ్మా వచ్చి కూర్చున్నాడు, నీతోనే మాట్లాడతాడంట, నువ్వొస్తేనే మాట్లాడతాడంట అని చెప్పాను కానీ, సరే అత్తయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటే ఎందుకు అలా వణికిపోతున్నావు అనగానే, ఆ వర్ధనగాడు అన్నంత పని చేసేసాడే, వాడు ఇంటికి వెళ్ళిపోయాడంట, ఇప్పుడు మా అత్తగారు ఫోన్ చేసింది, పైగా ఏదో కవర్తో తీసుకొచ్చాడంట, వాడు కవర్లో పెట్టి ఏం తీసుకొచ్చాడో అక్కడ ఏం చెప్పబోతున్నాడో అని చెప్పి ఇంకా అనుకుంటుండగానే, సరే ముందు నువ్వు వాడికైతే ఫోన్ చేయనగానే ఇంకా వాడికి ఫోన్ చేస్తుంది. చేసినా కానీ వాడు ఫోన్ సైలెంట్లో పెట్టేసి రోహిణి ఫోన్ కాస్త లిఫ్ట్ చేయడం మానేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే అని చెప్పాను కానీ, ఏదైతే అదే అయ్యిందే, ఇంటికి వెళ్తేనే కదా ఏదైందో తెలుస్తుంది అనగానే, నా వల్ల కాదే, నాకు చాలా భయంగా ఉందని చెప్పనేసరికి, తప్పదు, నిండా మునిగాక చలేందుకు, వాడితో అలా మాట్లాడడమే తప్పు, వాడసలే ఎంత దరిద్రుడో నీకు తెలుసు, దేనికైనా వెనకాడని మనిషి, అసలే నీ మీద పేకల దాకా కోపముంది, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండేటట్టు చేశావు, తన జీవితమే లేకుండా చేశావు, నేనప్పుడు చెప్తూనే ఉన్నా ఎంత రిస్క్ వద్దే అని, నా మాట విన్నావా? వాణ్ణి రెచ్చగొట్టావు, తేనె పట్టుని రాయి పెట్టి కొడితే ఎలా చెల్లా చెదురుగా వచ్చి మన మీద పడతాయో, వీడు అలాంటి వాడే అని చెప్పాను, నా మాట విన్నావు కాదు, వెళ్తేనే కదా ఏదైనా జరుగుతుంది, వాడు బెదిరిస్తున్నాడో లేక నిజాన్నే బయట పెడతాడో చూద్దాం, వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా ఇంటికైతే వచ్చేస్తుంది రోహిణి. అప్పటికే అందరూ వచ్చి
రా రోహిణి, నీకోసమే అతను ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పనేసరికి నేను ఎంతసేపు రోహిణి కోసం ఎదురు చూశాను, కానీ నేను తీసుకొచ్చింది మాత్రం మీకే ఇవ్వాలనుకుంటున్నాను అని ఆ బ్యాగ్లో ఉన్న ఫోటోను కాస్త తీసి ప్రభావతి చేతిలో పెడతాడు. ఒక్కసారిగా ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో పెళ్లి బట్టల్లో రోహిణి ఉంటుంది, రోహిణి పక్కన మరెవరో ఉంటారు. ఉండేసరికి ఒక్కసారిగా చూసి ఏంటిది అని చెప్పాను. కానీ మీ ఇంటి కోడలు కాకముందు మరో ఇంటికి కోడలైన రోహిణి ఫోటో అని చెప్పాను. కానీ ఏంటి ఇది రోహిణి ఫోటోనా అని చెప్పి ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరూ తీసుకుంటారు. మనోజ్ చేతికి వచ్చేసరికి ఇంకా ఏంటిదంతా అని చెప్పాను. కానీ నేను మీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను, ఏదైనా అంటే మీరు చూసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్ధన్. అయితే ఏంటిది రోహిణి, అసలు నీకు ముందే పెళ్లి జరిగిందా? పైగా ఈ పెళ్లి ఫోటో ఎప్పుడుదోలా ఉంది అని చెప్పాను. కానీ సుమారు 10 సంవత్సరాలు అవుతుంది ఆంటీ అని చెప్పి రోజు శృతి చెప్తుంది. అవునమ్మా, ఇది 10 సంవత్సరాల క్రితంలాగే ఉంది, పైగా కింద పెళ్లి డేట్ కూడా ఉంది అని చెప్పి చూసేసరికి సుమారు 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంటుంది ఆ పెళ్లి డేట్లో. అయితే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అది అని చెప్పాను. కానీ ప్రభావతి కాస్త చెంప చెల్లుమనిపిస్తుంది. నీకు ముందే పెళ్ళి జరిగిందా? ఈ ఫోటోలో ఉన్నది నువ్వా కాదా అని చెప్పనేసరికి పక్కా ఆధారాలతో దొరికాక నేను కాదు అని ఎలా చెప్తుంది అత్తయ్య? తను ఏంటి ఆ ఫోటోలో ఉన్నది రోహిణియే కదా అంటూ మీనా అనేసరికి నువ్వుండు మీనా అని చెప్పమ్మా రోహిణి, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా, అంటే నీకు ఇంతకు ముందే పెళ్ళి జరిగింది కదా అని చెప్పాను. కానీ అది మావయ్య అని చెప్పనేసరికి ఏంటే నోరు విప్పి మాట్లాడడం లేదు, మాట్లాడు అంటూ ఇంకా ప్రభావతి అడిగేసరికి అవునత్తయ్య, నాకింతకు ముందే పెళ్ళి జరిగింది అని చెప్పాను. కానీ ఆ చెంప ఈ చెంప తెగ వాయుగొట్టేస్తుంది. కొట్టుకుంటూ గదిలోకి తీసుకువెళ్ళి ఎంత మోసం చేసావే, ఎంతగా నమ్మానే నిన్ను. మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అది ఇది అని చెప్పావు, అంటే అదంతా అబద్ధమా? మీ నాన్న మలేషియాలో ఉన్నాడనేది కూడా అబద్ధమేనా? నీకు పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టావంటే మీ నాన్న గురించి చెప్పింది కూడా అబద్ధమేనా? అసలేంటిదంతా? ముందు మీ నాన్నకు ఫోన్ చేయి, ఇప్పుడే నేను మీ నాన్నతో మాట్లాడాలి. మీ కూతురికి పెళ్ళయిన తర్వాత కూడా మమ్మల్ని మోసం చేసి రెండో పెళ్ళి చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో మాట్లాడాలి అని చెప్పనేసరికి మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నీకు పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టి మా మనోజ్ని పెళ్లి చేసుకున్నావా? వాడి జీవితాన్ని నాశనం చేసావా? అసలు నీకు బుద్ధుందా? నీకు పెళ్ళైన విషయం మా దగ్గర దాచిపెట్టడం ఏంటి? అసలు నీ తండ్రిని ఫోన్ చెయ్యని చెప్పాను కదా, వెంటనే ఫోన్ చెయ్యి, నేను మీ నాన్నను నిలదీస్తాను అని చెప్పనేసరికి అసలు నాకు మలేషియాలో తండ్రే లేడత్తయ్య, నాకు తల్లి మాత్రమే ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పి రోహిణి చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి అలా షాక్ అయిపోతుంది. ఏంటే నీకు కొడుకు మాత్రమే ఉన్నాడా? అంటే నీకు తండ్రి లేడా అని చెప్పనేసరికి లేడత్తయ్య, మలేషియా అని చెప్పిందంతా కూడా అబద్ధమే అని చెప్పాను. కానీ ఎంత మోసం చేశావే, నీకు పెళ్ళైన విషయం దాచిపెట్టావు, నీకు తండ్రి ఉన్నాడు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి తల్లి మాత్రమే ఉందని ఇప్పుడు చెప్తున్నావు, పైగా నీకు కొడుకు కూడా ఉన్నాడని చెప్తున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసావా? నాకంటే తెంగర్ది దొరకలేదా నీకు? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదే. నా కొడుకు నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాడు. నా కొడుకు ఏదో పార్కులో కాలక్షేపం చేస్తున్నాడంటేనే అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినట్టు ఎక్కడికో వెళ్ళిపోయావు. మరి నువ్వు చేసింది తప్పు కదా? నువ్వు చేసింది మోసం కదా? ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని ఎంతలా మోసం చేసి ఇప్పుడు నువ్వేమో మంచిదానిలాగా నా కొడుకు చెడ్డవాడిలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య, నేను ఇదంతా అని చెప్పాను. కానీ ఇంకా ఏం కాదే, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అంటూ ప్రభావతి కాస్త రోహిణిని బయటకు గెంటేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, రోహిణి నిజస్వరూపం రోహిణికి పెళ్ళయిందనే విషయం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.